ఏమండోయ్ వింటున్నారా? చికెన్ మండి రెసిపీ చేయమని 2 రోజుల నుంచి ఒకటే నసండి ఇంట్లో. ఎలా చేయాలో చూసేద్దాం రండి. చూపించిన మసాలాలన్నీ తీసుకుని మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ మసాలా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని నిమ్మరసం కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోండి మసాలా మొత్తం. మనం ముందుగానే శుభ్రం చేసుకున్న చికెన్ని ఘాట్లు పెట్టుకుని ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టుకునేలాగా రుద్దుకోండి. ఇలా కలిపెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ వదిలేండి. టేస్ట్ అదిరిపోద్ది. టైం లేకపోతే 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సరిపోద్ది. ఐకుడు వేసుకుంటాం కదండి, అది తీసుకుని అందులో 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని చికెన్ ముక్కలు మంచిగా వేసేసుకుని 15 నిమిషాలు ఉడికించేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని రోస్ట్గా కాల్చేసుకోండి. మంది రెసిపీ రేపు చెప్తానండి. వీడియోలో అంత ఎక్కువైపోతుంది కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశతో ఉంటానండి మరి.